హాయ్ అండి. నేను చెప్పాను కదండీ ముత్యాలమ్మ గుడని. ఇదిగోండి మేము అక్కడికి అమ్మవారి గుడి దగ్గరికొచ్చాక మా పిల్లలిద్దరూ సైకిళ్ళు అక్కడ స్టాండ్‌లేసి ఏదో ఆంటీ గారితో ఏంటో మాట్లాడుతున్నారు. మా వోడైతే రౌండ్‌లేస్తున్నాడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఆళ్ళెవరో కూడా వచ్చారండి ఇద్దరు. మా వోడు అదిగోండి రౌండ్లు అటు ఇటు, అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నాడు. వాడికి చెప్పినా వినట్లేదు. పోన్లే సరదాగా సండే రోజున వచ్చామండి మేమైతే. ఇదిగోండి ఇదంతా అమ్మవారి గుడి చుట్టూ ఉండే పొలాలు. ఇటు అమ్మవారి గుడి వెనకాల నుంచి కూడా అయితే దారి కూడా ఉంటుందండి. అమ్మవారికి ఈ చేలో ఉన్నవాళ్ళు కోతలప్పుడని ఇప్పుడే అదే ఊడుపులప్పుడని కూడా కోళ్ళు కోసుకోవడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అదిగోండి ఆ ఇద్దరు లేడీస్ కూడా వచ్చారు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఆ దగ్గరలో ఉన్నవారు ముగ్గేస్తున్నాను కదండి, అది నేనే. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర ఆల్రెడీ పెయింట్‌తో వేసింది తెలిసిపోయినట్టుంటే చుట్టూ కడిగేసి ఆ చుట్టూ ముగ్గు కింద సుద్దతో గీసాము. ఆ బ్యాక్ సైడు మా పాప వేసిందండి. అదిగోండి ఆ పద్మ అవన్నీ మా బుడ్డదేసింది. ఆ వెనకాల సైడ్ అంతా మా షణ్ముఖనే వేసింది. ఇక్కడ మాత్రం ఈ పద్మకి చుట్టూ ఆ నెమలి మాత్రం నేను వేసేసాను. మిగతాది అదిగో ఆంటీ గారు పాపం కడుగుతున్నారు. మేము వెళ్ళేసరికి ఆంటీ గారు అయితే తుడుస్తున్నారు. ఆంటీ గారు మీరు కళాపేసి ఇస్తే నేను ముగ్గు పెడతానండి అంటే సరేనమ్మా అన్నారు. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి గుడికి బ్యాక్ సైడ్ అన్నాను కదండి, ఇక్కడ మొక్కలు కూడా ఉంటాయి. కనకాంబరాలు అవన్నీ మందారం అవన్నీ ఉంటాయి. గుత్తి పూలు అన్నీ ఉంటాయండి. ఆ షెడ్లోనూ భోజనాలు గట్ట పెట్టుకుంటారండి. అమ్మవారికి యాటలను వేసుకున్న కోళ్ళను కోసుకున్నా సరే. ఇంకోండి అమ్మవారు దీపం పెడతారు. ఆవిడొచ్చి డైలీ దీపం పెట్టి వెళ్తారంట తుడిచి అన్నీ చేసుకుని. ఆంటీ గారు అయితే మేము వేసిన ముగ్గులు అయితే ఇదిగోండి ఈ చిన్న ముగ్గు అయితే ఇంకొక ఆవిడ వేశారు. ఈ పెద్దది నేను వేశాను. ఈ పెద్ద ముగ్గు ఆ చుట్టూ అన్నీ నేను వేసాను. ఇక్కడ మధ్యలో పద్మ మా బుడ్డదేసిందండి షణ్ముఖ. ఈ చుట్టూ ఈ తీగ లాంటిది వేరే ఇద్దరు లేడీస్ వచ్చారన్నాను కదా, అందులో ఒక ఆమె వేశారు. ఇటువైపున ఇంకొక ఆమె వేశారు కమలం. ఇదిగోండి మంగళవారం నాడు భోజనాలకి డెకరేషన్కి గట్టా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి షెడ్లు ఇవి అన్నాను కదండి, ఇవే భోజనాలు గట్టా పెడతారు. ఉత్తప్పుడు కోళ్ళను కోసుకున్నా ఏం చేసినా వాటిని వేసుకున్నా పెడతారు. ఇదిగోండి బ్యాక్ సైడ్ రోడ్ అన్నాను అదేనండి, అలా వస్తుంది. ఈ భోజనాలు అప్పుడు ఇక్కడే టెంట్లో గట్టా వేస్తారండి. అమ్మవారికి బాగా గట్టిగా జనం కూడా బాగా ఎక్కువ మంది వస్తారు. చాలా సచిపోయింది తల్లి. ఈ తల్లి కూడా ఏలూరు ముత్యాలమ్మ, ఏలూరు లేదా ఈ ముత్యాలమ్మ కూడా అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్